కఠినమైన మాట. ఈ మాటలు ఎవడు వింటాడు? ఎంత కఠినంగా మాట్లాడితే ఎవరు వింటారు? ఎంత కఠినంగా బోధిస్తే ఎవరు వింటారు అని వారిలో వారు సణుగుకుంటూ ఉన్నారు. ఎప్పుడు నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ గర్భఫలకు దీవెన, నీ భూఫలానికి దీవెన, నీ పాడి పంటలకు దీవెన, నీ వస్తు వాహనాలకు దీవెన, నీకు కలిగినదంతా కూడా దీవెన, 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 దీవెన. చప్పట్లు కొట్టారు బాగా అందరూ. దీవెన వర్షం అంతా నీ మీద కన్నప్పుడు బాగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక బోధ చేయగానే ఆ బోధ అంట శిష్యులకే, ఎవరో బయటోళ్ళు కాదు. ఏమండి, రోడ్డు మీద వెళ్ళేవాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 100 గొనుగుతూ ఉంటాడు. రోడ్డు అమ్మట పోయేవాడు మాటలు పట్టించుకుంటామా? రోడ్డు అమ్మట పోయేవాడు మాట పట్టించుకుంటామా? పట్టించుకోం. అదే ఇంట్లో కట్టుకున్న భర్త మన మాట లెక్క చేయలేదనుకోండి, ఏం చేస్తారండి? ఇక ట్యాప్ తిప్పేస్తాం. ఇంట్లో నేను ఇంత గొడ్డు చాకరీ చేస్తాను, ఇంత పని చేస్తాను, నాకంటూ ఒక్క విలువ లేదు. నేను ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, నా మాట అసలు లెక్కలేదు అని అనుకోవా? నేను ఎంత కష్టపడుతున్నా చీపురు పొలతో తీసి పడేసినట్లుగా పడేస్తున్నారు నన్ను, పురుషులైనా స్త్రీలైనా. నేను ఎంత ప్రయాసపడుతున్నా నా కష్టాన్ని గుర్తించట్లా, నా విలువను గుర్తించట్లా, నన్ను తీసి పడేస్తున్నారు అని మనం సామాన్యంగా అనుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు అనుకుంటుంటే, ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటుంటే చాలా బాధేస్తుంది, చాలా బాధపడిపోతాం. యేసు ప్రభు దగ్గర కూడా వినాలందరూ, యేసు ప్రభు దగ్గర కూడా ఎవరో బయట వాళ్ళు మాట్లాడట్లా, ఎవరో బయట వాళ్ళు నెపాలు మోపడలా, బయట వాళ్ళు సనగట్టలేదు, పక్కనే ఉంటున్నటువంటి శిష్యులు. యేసు ప్రభు వెళ్తున్నాడు, ఒక ఇంట్లోకి వెళ్తున్నాడంటే యేసు ప్రభు వెనకమాలే వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభుకి వాళ్ళు ఏమైనా ఆతిథ్యం సిద్ధపరిచారనుకో, వెనకమాల ఈ శిష్యులందరూ కూడా ఆతిథ్యం. యేసు ప్రభుకి వాళ్ళు ఏమైనా మంచినీళ్ళు ఇచ్చారనుకో, వెనకమాలని శిష్యులందరికీ మంచినీళ్ళు. యేసు ప్రభుకి ఏమైనా రొట్టెలు సిద్ధపరిచారనుకో, వెనకమాల శిష్యులందరికీ రొట్టెలు. వెనకమాలే తిరిగినటువంటి వీరందరూ కూడా వెనకమాలే ఉండి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు. యేసు ప్రభు వెనకమాలే ఉండి యేసు ప్రభుతో వాటే ప్రయాణం చేస్తూ, ఈరోజు నేను వాళ్ళలో నుంచి అద్భుతాలు, వేళల నుంచి అద్భుతాలు, నేను ఆ కార్యాల గురించి నేను మాట్లాడట్లా, యేసు ప్రభు గురించి మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం.